పట్టణంలోని ఎస్ఎంటీ కాలనీలో ఉన్న ప్రభుత్వ ఎంపీపీ పాఠశాలను ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుతో పాటు పాఠశాల కార్యకలాపాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యతపై ఆరా తీశారు. ఉపాధ్యాయులతో సమావేశమై మధ్యాహ్న భోజన పథకం అమలు విధానం, ఎదురవుతున్న సమస్యలు మరియు నిర్వహణలో ఉన్న సవాళ్లపై చర్చించారు. తన అభిప్రాయాలను ఫీడ్బ్యాక్ రూపంలో నమోదు చేసి సంబంధిత శాఖలకు సూచనలు అందించారు. విద్యార్థులకు పోషకాహారం మరియు విద్యా అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాలకు అనుగుణంగా ఈ తనిఖీ నిర్వహించినట్లుగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు తెలియజేశారు. ముఖ్యంగా మా యువనేత విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, అదే రకంగా గత ప్రభుత్వంలో ఈ విద్యా వ్యవస్థని సర్వనాశనం చేస్తే గాడిలో పెట్టి ఈరోజు ఆకస్మిక తనిఖీలు అందరూ శాసనసభ్యులు. ఈరోజు నేను లోకేష్ బాబు గారు చూశాను, విద్యాశాఖ మంత్రులుగా వారు సర్ప్రైజ్ విజిట్ చేయడమే కాకుండా మా అందరికీ దశాదిశ నిర్దేశం చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి డొక్కా సీతమ్మ గారు ఏదైతే పథకం ఉందో మిడ్ డే మీల్స్, నాణ్యతతో కూడినటువంటి భోజనం ఉందా లేదా, పిల్లలు సంతృప్తికరంగా ఉన్నారా లేదా, అదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీస్ ఏదైతే ఉన్నాయో స్పష్టంగా ఆకస్మిక తనిఖీలు చేసి ఈ రకంగా అన్నీ వచ్చి చూడడం జరుగుతుంది వారి ఆదేశాల మీద. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభుత్వంలో మీరు చూస్తే గత ప్రభుత్వంలో నాడు నేడు పేరు మీద కేవలం రంగులు కొట్టి ఏ రకంగా మాటలు చెప్పి అసలు ధనాన్ని వృధా చేసి వ్యవస్థని సర్వనాశనం చేసిన పరిస్థితి. ఈ స్కూల్ చూసుకుంటే మీరు ఇది ఫౌండేషన్ స్కూల్. ఈ ఫౌండేషన్ స్కూల్ ఇక్కడ నుంచి మొన్న ఎంపీఎస్గా పంపన్నగూడ కాలనీకి షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా కేవలం రంగులు కొట్టి అద్భుతంగా చేసేసామని చెప్పి మాయమాటలు చేసిన ఆ ప్రభుత్వం నుంచి ఈరోజు ఒక పటిష్టమైన వ్యవస్థని, అదే రకంగా సర్వ విధాలుగా నాశనమైనటువంటి వ్యవస్థని సరిదిద్దుకుంటూ యూనిఫామ్స్ దగ్గర నుంచి, కిట్స్ దగ్గర నుంచి, తల్లికి వందనం దగ్గర నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి, పిల్లలు చదువుకునేటువంటి ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిలబస్ దగ్గర నుంచి కూడా ప్రతిదీ, ఈవెన్ జెండర్ ఈక్వాలిటీ కూడా పెట్టుకుంటూ ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈరోజు పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. అదే కాకుండా మీరు చూశారు, విద్యా వ్యవస్థలో నైతిక విలువలు పెంచాలని చెప్తూ చాగంటి గారి యొక్క ప్రవచనాలు కూడా పెట్టి, అంటే ప్రతిదీ క్షుణ్ణంగా క్షేత్రస్థాయి నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం దేశంలోనే ఏపీ మోడల్స్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎడ్యుకేషన్ మోడల్లో ప్రతి ఒక్కరు కూడా గుర్తించే విధంగా ముందుకు పోతున్నారు. వారి ఆదేశాల మేరకు, వారి సూచనల మేరకు మేమందరం శాసనసభ్యులు కూడా ఎక్కడెక్కడైతే స్కూల్స్ ఉన్నాయో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. ఇది చేస్తూనే ఉంటాం నిరంతరం. క్వాలిటీ, అదే రకంగా పిల్లలకు ఉన్నటువంటి ఏదైతే వసతులు కానీ ప్రభుత్వం చేసేటువంటి అన్ని మంచి పనులు కూడా వారికి అన్ని రకాలుగా అందుతున్నాయి లేదా చూడడం. ఇంకొకటి కూడా ఉంది దీంట్లో, విషయ ప్రచారం. నేను ఎందుకంటున్నానంటే ఈరోజు ఇంత చక్కగా జరుగుతున్న దాంట్లో కూడా ఈ రోజుకి ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకునేటువంటి పార్టీ తప్పుడు ప్రచారం చేయడం. ఈ ప్రచారాల వల్ల నేను సోషల్ మీడియాలో కావచ్చు రకరకాలుగా మిడ్ డే మీల్స్ చాలా బాగలేదని చెప్పి ఈ తప్పుడు విషయ ప్రచారం కూడా సమాధానం చెప్పేది. ఈరోజు పిల్లలతో కలిసి మేము భోజనం చేస్తున్నాం, చూసాము క్వాలిటీ ఎలా ఉంది. ఈరోజు నేను చెప్పకుండా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే మీరు క్వాలిటీ అద్భుతంగా ఉంది. సన్న బియ్యం ఇస్తున్నారు, పిల్లలు సంతోషం తింటున్నారు. ఇంకా మెరుగుపరచాలని చెప్తున్నాం, ఉన్నదానికంటే ఇంకా బాగా ఉండాలని చెప్పి ఇట్లా చిక్కీ కావచ్చు, గుడ్డు కావచ్చు, అదే రకంగా మెనూ ప్రకారంగా కావచ్చు సక్రమంగా జరుగుతుంది. పిల్లలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ కొన్ని వసతుల మీద టీచర్స్ చెప్తున్నారు. ఆ వసతులు కూడా ఈరోజు ప్రత్యేకంగా మాకు ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది లోకేష్ బాబు గారు. ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ క్షేత్రస్థాయిలో మా యొక్క శాసనసభ నుంచి కూడా స్వయంగా వచ్చి తీసుకునే ఫీడ్బ్యాక్ని ప్రభుత్వానికి మా మంత్రివర్గ నారా లోకేష్ బాబు గారికి సబ్మిట్ చేస్తాం. తద్వారా ఈరోజు క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి నిజమైన ఫీడ్బ్యాక్, అదే రకంగా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నా కూడా దాన్ని కూడా ఫిల్అప్ చేసి బ్రహ్మాండంగా లోకేష్ బాబు గారు ఇంకా ముందుకు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తారు.